నమస్తే. ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందు పెట్టాను నేను ఇవాళ. అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సో మొన్నటి వరకు కాబోయే ఎమ్మెల్సీ, కాబోయే మంత్రి, కాబోయే ఇంకోటి ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. మొత్తానికి అద్దంకి దయాకర్ ముందు సరే తెలంగాణ ఉద్యమకారుడు, ఇంకో ట్యాగ్ లైన్, ఎన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నా పదవి అనేది ఒకటి అయితే ఉంటుంది కదా. సో ఆ ఎమ్మెల్సీ అన్న ఒక ట్యాగ్ లైన్ అయితే ఆయనకు వచ్చి అదైతే వచ్చి తగిలింది. ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నారు, ఎట్లా వచ్చింది, ఎంత లాబింగ్ చేసేది దీని వెనకాల, మరి అందరూ ఖర్చు పెట్టినట్టే ఆయన కూడా పైసలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందా, ఆ పెద్ద పెద్ద లీడర్లను బతిలాడుకున్నట్టు ఈయన కూడా బతిలాడుకున్నాడా, వాట్ నెక్స్ట్, ఏం చేయబోతున్నాడు నెక్స్ట్, ఆయన టార్గెట్ ఏంటి, మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే. నమస్తే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే జీవితంలో ఎన్నడూ లేనంత హ్యాపీనెస్ ఉందా ఇవాళ మీకు? అద్దంకి దయాకర్గానే ఉన్నా. హ్యాపీ అంటే ఇప్పుడు ఒక పదవి వచ్చినప్పుడు ఆ సంతోషం అయితే ఉంటుంది, కానీ బాధ్యత ఎక్కువ గుర్తొస్తుంది. సంతోషంతో పాటు బాధ్యత. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఉద్యమకారుడు అని, లేకపోతే తెలంగాణ కొరకు కొట్లాడినామని, లేదు కాంగ్రెస్ పరికి కొట్లాడినామని ఏం చేయకుండా నడుస్తుంది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏదైనా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో మేబీ 13 అంటే ఎల్లుండి అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఏమంటాం, ఎలక్టెడ్ ఎమ్మెల్సీగా ఉంటాం. 29 తర్వాత బాధ్యతలు తీసుకునే ఎమ్మెల్సీగా ఉంటాం. అప్పటి నుంచి కౌంట్ స్టార్ట్స్. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎంత సిన్సియర్గా ఉన్నాం అంటే. పదవి రాకపోతే దయాకర్ పర్లేదు, పదవి వచ్చిన తర్వాత దయాకర్ ఏంటి అనేది మాత్రం స్కోర్ స్టార్ట్స్ కదా. దాంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఓ సంతోషము, ఉప్పెన లాంటి సంతోషం అనేది దయాకర్ జీవితంలో ఒక ఘట్టమా మీ లైఫ్లో? ఇదేమైనా అంటే ఒక స్ట్రగుల్ ఉన్నది కదా, దీని వెనకాల పెద్ద స్ట్రగుల్ ఉన్నది కదా. స్ట్రగుల్ అంటే నేను పదవుల కొరకు ప్రయత్నం చేయలేదు అనను, కానీ ప్రాధేయపడలేదు, లేదంటే అసలే అది లేకపోతే ఊపిరి లేదన్నట్టు ఎప్పుడూ లేను. తర్వాత నేను చేసిన పనికి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసేంత వరకు కూడా ఆగిన. సో అది నాకు సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనాలి అట్లీస్ట్. కానీ ఇది వచ్చిన తర్వాత సంతృప్తి చెంది కామ్గా కూర్చోవడం అయితే ఉండదు. ఇట్స్ ఎ బిగినింగ్, న్యూ బిగినింగ్. ఇది ఇంతకుముందుదేం ప్రజా జీవితం కంప్లీట్గా. ఈ ప్రజా జీవితంలో బాధ్యతలు ఎక్కువ. అధికారం అనేది ఎప్పుడు కూడా బాధ్యతే. సో నా పార్టీ అధికారంలోకి వచ్చిన, నా వ్యక్తి ముఖ్యమంత్రి, నా సహోదరులు లాంటి వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సమాధానం చెప్పాల్సిన స్థితి మీకుండే. ఇప్పుడు నేనే నేరుగా అయినాక డెఫినెట్గా అది ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దాంట్లో కూడా ఇంతకంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అద్దంకి దయాకర్ని ఇక నుంచి చూసే విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా? అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, సో ఆయనకి ఇప్పుడు ఇంతవరకు నేను అహంభావంగా ఉన్నా, టైం ఇవ్వకపోయినా, లేకపోతే ఎట్లా ఉన్నా నాకు నన్ను అనే వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇంకా మంచిగా ఉండాల్సిన సందర్భం, క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. మేమే చెప్పేది కదా మీతో, అధికారం వచ్చిన తర్వాత మంచి బిహేవియర్ని బట్టి ఉంటుందని. ఇంకా కొంచెం ఏమంటాము ఇరిటేషన్స్ ఉన్నాయి, ఇంకా కొంచెము టైం షెడ్యూలింగ్ లేక ఇప్పటివరకు కూడా కొంతమందికి సమయం ఇవ్వలేని స్థితి. ఇదంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇంతకంటే మీరు దాటవేయడానికి అవకాశం ఉండే. ఇప్పుడు లేదు, కుదరదు పైన పని కాదు అది, నువ్వు ఆయన్నే అడుగుపో, నేనేం చేయను, నాకు పదవి లేదు, ఇట్లా రకరకాల మాట్లాడారు. ఎఫర్ట్ పెడతా. కానీ అసలు ఇప్పుడు ఏంటంటే పంక్చువాలిటీ పెరగాలి, అందరికి సమయం ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం కదా, కాదని తప్పించుకోవడానికి ఉండదు. అంటే నాలాంటి వాళ్ళు ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సి, ఒక రకంగా ఇది మనకు ఏమంటాం, ఒక రకమైన ప్రెషరే. సో మీ ఇంట్లో కూడా బాగా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు కదా. అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా, ఏమై పదవి లేదు, నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఇది చేసినా అది చేసినా. ఇప్పుడు ఏం లేదా? ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు అనలేదా? అంటే ఇప్పుడు మనకంటే మనకి పదవి అని లేకపోయినా మిమ్మల్ని చూడాలనుకుంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు. డెఫినెట్గా అనుకుంటారు, మంచి అనుకుంటారు, కానీ రానందుకు ఏం ఫీల్ అయ్యేది లేదు. వస్తుంది అనే ఆలోచన ఉండేది. మా అమ్మాయినా మా ఆవిడైనా సరే. ఇక మా అమ్మాయి ఇంకా ఇప్పుడు 50 years నుంచి భరిస్తుంది, మా ఆవిడ 25 years నుంచి భరిస్తుంది. ఎప్పటికైనా వస్తుంది అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చినట్టు, 50 ఏళ్ళకు ఉద్యోగం వచ్చినట్టు. కానీ ఉద్యమమే ఊపిరిగా ఉన్న వాళ్ళము ఉద్యోగంతో సంతృప్తి చెందే కంప్లీట్గా ఉండదు. బట్ రేవంత్ రెడ్డి గారు మరింత ఈసారి
దయాకర్ని ఎట్లయినా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో ఉండే. నేను ఆలోచించేది ఏంటంటే మళ్ళీ ఈసారి ఏమైనా అడ్డంకి వచ్చి క్యాస్ట్ ఈక్వేషన్ సంథింగ్ వచ్చినప్పుడు ఈసారి ఏం చెప్పాల్సిన ఈసారి ప్రజలు ఏం చెప్పినా అయిన పరిస్థితి లేరు. ఒకటేమో నా ఫాల్ట్ అనుకుంటున్నారు, దయాకర్ ప్రెషర్ చేయట్లేదని. రెండేదేమో దయాకర్కు అన్యాయం జరుగుతుందనే ఒక సానుభూతి మరీ ఎక్కువ అయిపోయింది. ఈసారి రాకపోతే నేనే మీడియా ముందుకు రాలేని స్థితి వచ్చు. మీడియా ముందుకంటే ఏముంది, మీకు అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ నేను కేసుకొస్తావు సార్ అనే పరిస్థితి వస్తుంది. బట్ నేను 2028 వరకు కూడా అవకాశం ఉంటుందా అనే దగ్గర కొంచెం ఆపాస్ట్రఫిక్ క్వశ్చన్ మార్క్లు పెట్టుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను నేను. సో బట్ పోయినసారి ఫైనల్ అయ్యి ఆగింది కాబట్టి ఈసారి దాన్ని క్యారీ ఫార్వర్డ్ లెక్క గతంలో పెండింగ్ ఉన్నది ముందుకు వచ్చింది. తర్వాత ఇంకా కొన్ని ఈక్వేషన్స్ వచ్చి కొంత మనం చేయాలి. కనుక మీరు శాసన మండలిలో కూర్చోబోతున్నారు. 6 ఏళ్ళు ఉంటుంది కదా ఈ పదవి? 6 ఏళ్ళు, ఇది 6 ఏళ్ళు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే 2028 or 29 ఎలక్షన్లో ఇక మీరు పోటీ చేయరు. తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఇక అవకాశం ఉండదు. మీరు ఎమ్మెల్సీగానే పరిమితం అవ్వాల్సి ఉంటుందేమో 6 ఏళ్ళ వరకు. అది పార్టీ ఇష్టం, అంతే. పార్టీ ఇష్టం. నాకు ఇప్పుడు ఈ అవకాశం 6 సంవత్సరాల వరకు ఉన్నది. దీంట్లో వాళ్ళే బాధ్యత ఇస్తే అది చేయగలను. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీగా అంటే అఫ్ కోర్స్ ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు కూడా కంటెస్ట్ చేసి దీనికి రిజైన్ చేసిన వాళ్ళు కూడా అది పార్టీ ఇష్టం, ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు ఇష్టం. నన్ను ఒక జనాలు ఓట్లేస్తే గెలిచేది, ఇప్పుడు ఇది మీ ఎమ్మెల్యేలు ఎన్నుకునేది. ఎమ్మెల్యేలు రెండింటికి తేడా ఉన్నది కదా? తేడా ఉంది. బట్ ఎట్లా అనేది ఇప్పుడు నేను ఒక ప్లెయిన్ టెక్స్ట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఆ ప్లెయిన్ టెక్స్ట్గా ఉండబట్టే సమస్యలు లేవు. ఆశతోనూ ఉన్నోనికి ఆశయంతోనూ ఉన్నోనికి తేడా ఉంటుంది. నేను ఎప్పుడూ ఆశపడలే. ఓకే, ఒక ఆశయం ఉంది, ఏంది, బడుగు బలహీన వర్గాల అస్తిత్వాన్ని పెంచి రాజకీయాలు చేయాలనేది నా యొక్క కోరిక. 2 years బ్యాక్ చెప్పిన కదా నేనుతో, మీరు తీయండి మీ లైబ్రరీ. ఓకే, ఈ రాష్ట్రంలో ఓబీసీ మూవ్మెంట్ వస్తుంది. నేను మా పార్టీ ముందు కూడా చెప్పిన, నేను మాణిక్యం ఠాగూర్ గారు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మీరు నోట్ చూస్తే నేను ఇచ్చిన నోట్, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద 2 బీసీలకు ఇవ్వండి, ఒక ఎంపీ కింద 2 ఇవ్వండి. అప్పుడు చాలామంది దాన్ని దయాకర్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, తను కూడా నష్టపోతాడు కదా. కానీ నా దగ్గర కూడా బీసీలు నాకు ఓట్లు వేయాలి కదా. నేను 2 సార్లు నష్టపోయి చెప్పినా కదా. నేను ఒకసారి బూర్ నరసయ్య గారు పోటీ చేసినప్పుడు బీసీలు అందరూ పోలోమని కాంగ్రెస్ని వదిలి బీఆర్ఎస్కి పోయారు. బొల్లమల్లయ్య గారికి మేము అకామిడేట్ చేయలేదని ఒకసారి యాదవ సామాజిక వర్గం కుర్మాలంతా కూడా దూరం అయింది. అది గమనించి నేను చెప్పినప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను అంటే బడుగుల అస్తిత్వం పెరగడంటే నేను ఒక్కరిని చేస్తే మీరు ఒక్కరి చేస్తే ఇది కాదు. ఆ సమాజ లెవెల్లోనే ఆ చైతన్యం రావాలి, అది వచ్చే క్రమం ఉందని నేను చెప్పిన కదా. సో మీరే పాయింట్కి వచ్చారు కాబట్టి మీరు ఒక ప్రజా నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, ప్రజల మధ్య ఉండే ఒక నాయకుడిగా మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని మీరు తీసుకోబోతున్నారు. సో భవిష్యత్తులో మీరే అంటున్నారు ఓబీసీ మూమెంట్ వచ్చింది, వస్తుంది, రాబోతున్నది, ఆ పరిణామాలు కనిపిస్తున్నాయని. మరి మీలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవి తీసుకొని పార్టీకి అంటిపెట్టుకొని ఏ లీడర్లు అయితే ఇలాంటి ఉద్యమాలకి దూరంగా అంటే కొంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరు వ్యతిరేకంగా పోరాడడానికి అవకాశం ఏముంది? ఇప్పుడు నా బాధ్యత 1 పార్టీ, 2 ప్రభుత్వం. ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రజలకు తీసుకుపోవడం, క్యాబినెట్ కానీ ఇతర పెద్ద నాయకులతో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కార్యాచరణ ఎట్లా తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడడం ఉండదు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిష్కారం చేయడం ఉంటుంది. పరిష్కారాల కోసం పెద్దలతో సంప్రదింపులు ఇట్లాంటివి ఉంటాయి. మూమెంట్లను హానర్ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ చెబితే వినని పార్టీ కాదు. మేము చెప్పిన దాన్నే నష్టం చేయాలని చూస్తుంది బీజేపీ, బీఆర్ఎస్. మేము 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఏ ఉద్యమ సంస్థ డిమాండ్ చేసింది కాదు. మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. మేము ఇప్పుడు ఈ సమావేశాల్లో రేపు జరగబోతున్న సమావేశాల్లో అది బిల్ అవుతున్నది. రెండవది, ఓబీసీల జనగణన విషయంలో, కులగణన విషయంలో అందరూ కూడా దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. సైంటిఫిక్గా ఉన్నది, దాన్ని ఛాలెంజ్ చేసినాం, మళ్ళీ రీసర్వేకి ఇచ్చినాం, మళ్ళీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దగ్గర మాతో పోటీపడి రమ్మనండి బీజేపీని, బీఆర్ఎస్ను. కొంతమంది క్యాప్ ఉంది కదా, దాన్ని ఎట్లా ప్రిసీడ్ అవుతారు, ఎట్లా ఓవర్కమ్ అవుతారు, మేము ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో ఇస్తాం.
కేంద్ర ప్రభుత్వం దాంట్లో వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఇంటర్నల్ గానైనా మీరు ఒక ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫైట్ ఎందుకు? అంటే ఓబీసీ అన్న ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి డిమాండే ఇది. కొత్తగా ఏమి దేశంలో, నాట్ ఈవెన్ స్టేట్లో, రేపు చట్టసభలో రిజర్వేషన్ అదే రేపు రాజకీయాల్లో పదవులు ఇచ్చే క్రమంలో కొంతమంది వాళ్ళ పదవులు వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరన్నా నల్గొండ జిల్లాలోనే 2-3 ఇప్పుడు నల్గొండ జిల్లాలో నలుగురికి వచ్చినాయి బీఆర్ఎస్ తో సహా. ఎవరికన్నా వేరే కులం వాళ్ళకి వచ్చిన ఎస్సీ ఎస్టీ వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు అంటున్నా అట్లా కూడా వస్తాయి. నేనేమంటున్నా, ఇది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన మీద బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు విరుచుకపడుతున్నాయి? నువ్వేందా బాబు, నువ్వు బీజీలకు ఇట్లా చేస్తున్నావు ఏందని చెప్పే కోపమే ఇంకో రూపంలో రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా చేస్తున్నావు. అంతే తప్పితే ఎందుకు బీఆర్ఎస్ చేయలేకపోయింది, ఎందుకు బీజేపీ చేస్తలేదు, ఇది ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ ఇక్కడ మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన 2 మంత్రులే. నేను వాళ్ళు బీజేపీ బిల్లా రంగాలు అంటున్నాను. నేను వాళ్ళేమో బీఆర్ఎస్ బిల్లా రంగాలు ఇద్దరు. వాళ్ళు ఒక అర్థం పర్థం లేని ఆలోచన. వీళ్ళకేమో అసలు సోయిలీని సోకారం లేదు. మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు మణిపూర్లో మహిళలు మంటల్లో కాగుతుంటే మహిళా బిల్లు తెచ్చిండ్రు. ద్రౌపది ముర్ము ఇలాంటి ఒక ఆదివాసీ మహిళను అలా రాష్ట్రపతిగా పెట్టి మహిళల మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో మణిపూర్లో తెలిస్తే ఆ ప్రభుత్వమే రద్దు చేసిండ్రు. కానీ తప్పు మాది జరిగిందని చెప్పలే ఇంతవరకు. సరే 25 తర్వాత వచ్చి సెన్సెస్లో డెఫినెట్గా మహిళలకు 33% వస్తాయి. కానీ ఓబీసీలది, ఓబీసీ ప్రధానమంత్రి ఉండి ఎందుకు చేస్తలేడని చెప్పి ఒక్కడు అడిగాడు. ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు మీరు బిల్లు పెడితే వాళ్ళు చేయాలా? వాళ్ళు దానికి ఏమంటారు? షెడ్యూల్ 9లో పెట్టాల్సిందే. అదే మరి వాళ్ళు అనుకుంటేనే కదా. అవసరం ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు మోడీ ఒక్కడే ఉండే. ఎన్ని ఉన్నాయి వాళ్ళకు? ఎన్ని సీట్లు ఉన్నాయి మోడీకి? ఇప్పుడు మోడీ పార్టీకి ఉన్న సీట్లు ఎన్ని, మోడీ ఏతర పార్టీలకు ఉన్న సీట్లు ఎన్ని? అందరు సమర్థిస్తారు కదా. వాళ్ళ అలయన్స్ కూడా చంద్రబాబు సమర్థించడా? స్టాలిన్ సమర్థించడా? తృణమూల్ కాంగ్రెస్ సమర్థించదా? బీజేపీ సింగిల్ పాయింటెడ్గా ఉన్న ఎంపీలు ఎంత, బీజేపీ ఏతర ఎంపీలు ఎంత? మేమందరం ప్రెషర్ చేస్తాం. నాట్ ఈవెన్ తెలంగాణ. వై అవుట్ మొత్తం స్టేట్స్ అన్ని, అవుట్ ఆఫ్ ది స్టేట్స్ అని ఎందుకు చేయాలి? రాష్ట్రాలకు ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మేము అదే పసిగట్టిన తర్వాతనే మా రాహుల్ గాంధీ గారు మేము పరిపాలించే రాష్ట్రాల్లో చేస్తున్నాం. మేము ఇది గమనించకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ జనగణన చేసి బీసీలకు 42% ఇస్తారంటే మీరు ఎట్లిస్తారు అన్నట్టున్నది ఇలా పంచాయతీ. సో రేపు మంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అద్దంకి దయాకర్? నేను మొదటి నుంచి మీకు చెప్పిన, నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్న తుంగతుర్తి. అలాంటిదే అవకాశం ఇస్తా అని చెప్పి ఒక ప్రయత్నం చేసిండ్రు ముఖ్యమంత్రి గారు, నాకు అవకాశం ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ మై గోల్. ఇప్పటికీ పార్టీ ఏదైనా నిర్దేశిస్తే పార్టీ ఇష్టానుసారం నడుచుకునే వ్యక్తిని నేను ఇప్పుడు ఆ స్థాయి ఉన్ననా లేదా, నేను అవసరమా లేదా పెట్టదని ఒకటి ఉన్నది కదా. నేనేమంటున్నా అంటే, నేను మంత్రిని ఎప్పుడు అడగలే. ఓకే, ఒకటి మంత్రి ఇస్తే వద్దని నేనేమనేయడం కాదు. పార్టీ నిర్ణయమే శిరేదార్యం అనుకుంటే నీకు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ పదాన్ని కూడా నేనే ఫేమస్ చేసిన. నేను పార్టీకి అవసరం అనుకుంటే పార్టీ చేస్తుంది. అది డిస్క్రిప్షన్ ఆఫ్ సీఎం అండ్ పార్టీ అధిష్టానంతో కూడినది. కాబట్టి అది నేను ఎమ్మెల్సీ రాగానే దాకా అప్పుడే మంత్రి ఆశలు పడ్డాడు రా అని చెప్పేసి ఆ మంత్రే కంత్రి అయింది నాకు మొదటి నుంచి కూడా. 2014లో కూడా నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ కూడా ఫస్ట్ ఇదైనప్పుడే రావాలి. అసలు ఎమ్మెల్యే గెలిస్తే అది వేరు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రి, ఎమ్మెల్సీ అయిన వాళ్ళంతా కూడా మంత్రి అనేది వచ్చినప్పుడు ఆ మంత్రి అనే పదానికి కూడా ఏదో ప్రతి ఒళ్ళు మంత్రి అనుకోరు. అది కాస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి నల్గొండ జిల్లా కావడంతో మీకు ఇబ్బంది అవుతుంది అది మంత్రి అనేసరికి. అంతే కదా. నల్గొండ జిల్లా అని కాదు, ఏ జిల్లా అయినా కూడా 11-12 సీట్లు ఉంటాయి ప్రతి జిల్లాలో. వచ్చేది ఒకరిద్దరికి. సో దాంట్లో
ఇంకా మనం ఇప్పుడే ఆశపడ్డట్టుగానైతే నేనేమి దానికి ప్రయత్నం అయితే నేనేం ప్రయత్నం లేదు. ఇస్తే అది గతంలో ముఖ్యమంత్రి గారు అనడం వల్ల మీరు అంటున్నారు, లేకపోతే ఇతరత్ర డిమాండ్ వచ్చింది కాబట్టి అంటున్నారు. కానీ నేను మంత్రి అయితే ఎవరిని అడిగాను. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీతో డిస్కస్ చేయలేదా? నిన్ను చట్టసభలకు పంపించాలని మాత్రం అన్నాడు. ఒకటి అంటే సగం సీటు మీదే అని ఏదో అన్నాడు కదా ఆ రోజు. అది మరి ఈక్వల్ టు అదే కదా, ఏదో క్యాబినెట్ హోదా ఆర్ సంథింగ్ ప్రజల నుంచి వచ్చింది. అడిగిండ్రు, ఒరే మేదా బాబు దయాకర్ ఎవరు, నేను దయాకర్ వేరు కాదు, సగం సీట్ నాదేనా అనేది. అంటే సగం పనులు చేస్తే ఆయన చెప్పిన పనులే నేను చేయాలి కంపల్సరీ, ఒక పార్టీ విధేయంగా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అయినందుకు కూడా చేయాలి. మంత్రి ఏమో అనుకుంటున్నాం కాదా? అది నేను అనుకోవట్లే. నేను అంటే ఇంకా చాలా ఉన్న కాంబినేషన్స్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం టిపికల్ గానే ఉంటది. అంటే ఇప్పుడు మీరు దీనికి ఒక ఆన్సర్ చెప్పాలా? కొంతమంది అనుకుంటుండొచ్చు మీ గురించి, దయాకర్కి ఎమ్మెల్సీనే ఎక్కువనే, మంత్రి పదవి ఎక్కడిది అని ఎవరైనా అనుకునే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? నేనెంతో నాకంత, నా స్థాయిని బట్టి నాకు ఉంటుంది. నేను ఎక్కువ ఊహించుకునేటోని కాదు, ఇస్తే చేయలేరనేది ఏమీ కాదు. బ్యాలెన్స్ ఎందుకు అంటున్నా నేను, చేస్తా, ఇవ్వండి, డిమాండ్ చేసి అడుక్కోండి. ఇప్పుడు నేను జూనియర్ రఘు, ఐఎమ్ జస్ట్ కాదు, ఐఎమ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ది పబ్లిక్ లైఫ్. ఇప్పుడు పబ్లిక్ లైఫ్ అంటున్నా, పవర్ లైఫ్ ఇప్పుడు వస్తున్నా నేను. అప్పుడే అని అంటుండనేది అంటే ఆశ కింద అందరు ఆలోచన. నేను ఏమంటున్నా, అందరు అడిగి డిమాండ్ చేసి తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు అడిగి డిమాండ్ చేసి తీసుకుంటే తప్పేముంది అంటున్నా నేను. ఒకటేమో ఒక ఆలోచన అదేంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే పాలసీస్ ఎట్లా ఉంటాయంటే, సీనియారిటీ అనేది ఫస్ట్ క్రైటీరియా ఉంటుంది. రెండవది ఏంది, సోషల్ ఈక్వేషన్స్. మూడవది ఏంది, ఎంత మేరకు మనకు పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్గా ఉంటుంది అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యూత్కు తర్వాత పార్టీ కొరకు అని చెప్పేసి డిస్క్రిషనరీతో పెద్దలు చేయాల్సిందే తప్పితే, అడగడానికి నీకు ఎందుకు లేని, నాకు డిప్యూటీ సీఎం మాల సామాజిక వర్గం నుంచే ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, ఇట్లా కొంత ఉంది. ఇవి కాకుండా ఇంకేమైనా అదనంగా దయాకర్ వల్ల ప్రయోజనం అనుకుంటే వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కానీ నేను ఇంత తొందరగానే అడిగే హక్కు ఉందా అంటే నేను మాత్రం ఒక షాకింగ్ విషయం చెప్తాను మీకు. ఒక ఛానల్ ఉన్నది, ఆ ఛానల్లో మేము కూడా మీరు అక్కడ మాట్లాడింది మేము ప్లే చేసినాం. దాంట్లో ఎవరో అడిగారు జర్నలిస్ట్, మీరు మంత్రి పదవి అవకాశం ఉందా ఏదో సంథింగ్ క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఏదో ఆన్సర్ చెప్పారు. ఒక పర్టికులర్ ఛానల్లో మీరు ఆ మంత్రి అన్నదాన్ని లేపేశారు. అంటే విషయం ఏంటంటే, వాళ్ళు మాకు పోటీ అవుతాడేమో అన్న కోణంలో దాన్ని పక్కన పెట్టినట్టు అనిపించింది. నేను ఎవరికి పోటీగాను, అంటే సేమ్ సామాజిక వర్గము, నేను ఎవరికి పోటీగాను, నేను ఎవరికి వ్యతిరేకంగా. దయాకర్ ఒక న్యూ థాట్స్తో మీరు దయాకర్ని చూస్తారు. అంటే పరిపాలనలో ఉన్న ఒక అది ఏమంటారు దాన్ని, ఇప్పుడు అధికార ప్రతినిధి నుంచి ప్రజాప్రతినిధికి వచ్చినాం కదా, ఆ ప్రజాప్రతినిధి నేపథ్యం అనేది అందరు గర్వపడే విధంగా ఉంటుంది. ఒక మోడలిస్టిక్ ఒక అప్రోచ్ ఉంటుంది నాది. అంటే నేనేదో ప్రజాప్రతినిధి, నేనేదో పెద్ద పొడింగ్ అన్నట్టు కాకుండా, రగ ఎట్లుంటాడో దయాకర్ అట్లుంటాడు. లేదు సామాన్యుడు మన ఊళ్ళో మళ్ళీ ఎట్లుంటాడో దయాకర్ అట్లుంటాడు. దయాకర్కి అధికారం వచ్చినంత మాత్రాన అధికారాన్ని కొమ్ములు ఎక్కించుకునే స్థాయి అయితే దయాకర్ ఉండడు. ఇంకో సరళమైన ఇంకా ఒక జనరల్ దయాకర్ని మీరు చూస్తారు. అప్పుడు అనుకుంటారు అసలు ఏంది రాజ్యాంగబద్ధంగా ఉండే ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి, దాన్ని నేను డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అంతే తప్పితే డాంబికాలకు పోయి దయాకరు ఎమ్మెల్సీ అయిన తర్వాత కలుస్తాడో కలవడో అని అప్పుడు బాగుండే ఇప్పుడు అనేటట్టు కాకుండా, అప్పటికంటే ఇప్పుడే బాగుండే అనేటట్టుగా ఉంటాయి దాన్ని. అందుకనే నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక పంక్చువల్ లైఫ్కి ఇప్పుడు మళ్ళీ నేను ఎస్టాబ్లిష్ కావాల్సిన సందర్భం వస్తున్నది. అది అందరూ కూడా, ఇప్పుడు మనం ఒక టికెట్ ఇవ్వకపోతే పార్టీని వదిలిపోయి ఇతర పార్టీలో పోటీ చేసే కల్చర్ను నా నుంచే కొంత బ్రేక్ చేసిన. ఇవ్వకపోయినా సరే నేను పార్టీతో ఉంటా. మళ్ళీ ఇవ్వలేదు నాకేం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇవ్వలేదు నాకేం ప్రాబ్లం లేదు, ఇచ్చి గుంజుకున్నా ఇబ్బంది లేదా, ఇచ్చి గుంజుకున్నా ఇబ్బంది లేదని అట్లా కూడా ఉన్నా కదా. ఇచ్చిండ్రు కదా, పోయినసారి ఎమ్మెల్సీ వచ్చింది, మళ్ళీ వెనకకు పోయింది, ఇప్పుడు ఇచ్చిండ్రు. పార్టీ ఏం చెప్తే అది, ప్రభుత్వంలో నాకు ముఖ్యమంత్రి గారు లేకపోతే క్యాబినెట్ నాకు దయాకర్ ఈ పని చేస్తే చేయాలి అని చెప్తే నేను చేస్తాను. ఇది రేవంత్ అకౌంటేనా ప్యూర్లీ? తను అయితే సీరియస్గా ఈసారి దయాకర్ని అకామిడేట్ చేయాలనే సీరియస్ పట్టుదలతో మాత్రం ఉన్నది తెలుసు నాకు. ఎందుకంటే నాకు ముందు కలిసినప్పుడు కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. ఓకే, సో ఈసారి లేకపోతే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఆగాల్సిన సందర్భం కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో ఇవన్నీ సమస్యలు కొన్ని వస్తాయనే ఉద్దేశంతోనే
ఈసారి అకామిడేట్ చేసిరు అనుకున్నా. ఇప్పటికి కూడా ఆగుతాడు దయాకర్ అనే ఆలోచన ఉండే, దానికి నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా. బట్ సమాజంలో కొంత రాంగ్ మెసేజ్ పోతుంది నా వల్ల, అది పార్టీకి నష్టం కావడం అనేది నాకు కూడా ఇష్టం లేకుంటే. సో మాలాంటి వాళ్ళని కూడా గట్టిగానే కొడుతుంది. మీరు కొట్టిండ్రు. ఇప్పుడు చాలా మంది మీడియా మిత్రులు అయితే తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళే కాదు, పార్టీ మీద వ్యతిరేకత ఉండి పార్టీకి నేను సమర్థించడం ఇష్టం లేని మీడియా మిత్రులు కూడా దయాకర్ విషయంలో ఎందుకో ఈసారి మొత్తం కూడగట్టుకొని దయాకర్ పక్షాన నిలిచిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీతో పాటు ఇప్పుడు తొలి వెలుగు అయితే, ఇప్పుడు మన తొలి వెలుగు దయాకర్ని ఏదో చేస్తానికే ఉన్నట్టుందని అనే కాడికి వచ్చింది కొంతమంది. దయాకర్ తొలి వెలుగు, మన తొలి వెలుగు అంటే వెళ్ళిపోతున్నా ఇక ఆయన అనే స్థితి వచ్చింది. కానీ నన్ను మీరు ఎట్లా పట్టుకుంటారో వాళ్ళకి తెలియదు. పొద్దున్న లేస్తే ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూపించిన అంటే ఆ ఫోటో చూడగానే నాకు అనిపించింది, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనుకున్నప్పుడు నేను కూడా అనుకున్నా, తప్పదు సందర్భం ఇది అనుకున్నా. ఆ ఫోటో ఒకసారి నేను మీకు చూపిస్తా, ఇది ఒకసారి జూమ్ చేయి. ఇస్ ద ఫోటో. జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అండ్ మీరు. అనిపిస్తుందా స్క్రీన్లో? దట్ ఈస్ గుడ్ మూమెంట్. గుడ్ మూమెంట్ అంతే. నేను అనుకున్నా, అంటే వాళ్ళ యొక్క ఇది లేకుండా సీట్ వచ్చే అవకాశం లేదేమో. వాస్తవానికి ఫస్ట్ అయితే మనకు అది రావాల్సిన అవసరం ఉంది కదా, ఎల్లుండు తప్పులేదు. వాస్తవానికి నేను వెంకరెడ్డి గారి ఇల్లు వెనుకనే నా ఇల్లు ఉంటుంది. తను బయటకు వెళ్ళే సమయం కాడికి పోయినా, నేను వాళ్ళ ఇంటికి పోయినా. ఓకే, అక్కడ కూర్చున్నాం రారా చిన్న అంటే నేను అట్లనే తనకు అనుభవాన్ని పోయినా వెనుక. ఓకే, పోయి మేము మాట్లాడుతున్న సందర్భంలో జానారెడ్డి గారు వచ్చింది. ఓకే, ఇక అది ఇంకా నాకు కలిసి వచ్చిన సందర్భం అయింది అది. తర్వాత అప్పటికే తను అంటే ఇప్పుడు చెప్పవచ్చు, అప్పుడు లెటర్స్ ప్రింటింగ్కి పంపించి సంతకం పెట్టే టైం అది. కొంచెం కూర్చుందాం చాయ్ తాక్కుంటా అనుకునే టైంలో పెద్ద ఆయన వచ్చింది. సందర్భానికి కలిసి వచ్చినట్టు ఓకే దయాకర్ అయిపోతుంది, నీది అయిపోతుంది అని చెప్పేసి వారు. తర్వాత ఈసారి ఎట్లనైనా సరే మాకు కూడా, ఎందుకంటే వ్యతిరేకతను పార్టీకి మన జిల్లాలో కూడా తెచ్చుకోవడం ఇష్టం లేదనే సందర్భం అది. కాబట్టి నువ్వు కూడా గట్టిగా ప్రయత్నం చేయి, మా వైపు నుంచి అయితే పూర్తి పాజిటివ్ ఉంటామని చెప్పి అందరినీ ఈసారి నేను అందరినీ ప్రేమతో కన్విన్స్ చేసుకున్నా. ఆ సమయం నేను అదే అంటున్నా, కన్విన్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో మనం అడగాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. అది ఏదైనా కావచ్చు, ఆ లెవెల్ని బట్టి దానికి ఒక మనం పదాన్ని చేరుస్తూ ఉంటాం. ఇప్పుడు కానీ అది ఎందుకో అసలు ఏంది, పనిచేసిన వాడికి టికెట్ రావాలా, పనిచేసిన వాళ్ళకి పదవులు రావాలా, పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరిని అడిగితేనో ఒకరు ఎమ్మెల్యే టికెట్స్ ఏమో ఏఐసిసి పిసిసి చూసుకుంటుంది. ఇవి లిమిటెడ్ ఇష్యూస్, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అట్లాంటప్పుడు ఆ ప్రయారిటీని నాకు ఇవ్వమని చెప్పడం. ఇప్పుడు జానారెడ్డి గారు శంకర్ నాయక్ గారిని ఆప్ట్ చేస్తున్నాను అనుకో, శంకర్ నాయక్ గారిని ఆప్ట్ చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా నువ్వు సమర్థన చేయమని చెప్పి అడగడం, అది సీనియర్ లీడర్లు. ఎందుకు ఈ నాలుగు ఉన్నాయి, దాంట్లో ఒకటి సిపిఐకి ఇస్తే 3 ఉన్నాయి. ఎంత నేరో కాంపిటీషన్ చూసినాం, ఎంత టైట్ కాంపిటీషన్లో నాకు ఇవ్వమని నేను చెప్పి, నాకు పాజిటివ్గా ఉండమని చెప్పి అడగడం అనేది పార్టీ కల్చర్. ఎమ్మెల్యే టికెట్స్ అప్పుడు అనుకో 119 ఉంటాయి. ఇప్పుడు నా సీటుకి 23 మంది పోటీ పడ్డారు. తుంగతుర్తికి 23 మందిలో శామ్యూల్ గారికి వచ్చింది. దాంట్లో ఆయనకు మద్దతుదారుల శాతం పెరిగింది కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. నేను పోయినసారి తుంగతుర్తిని ఎందుకు సీరియస్గా తీసుకోలేనట్టు కనిపించింది మీకు అంటే, కొంతమంది నాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా బయటికి కనబడ్డది కాబట్టి. కానీ నా టికెట్ ఫైనల్ అయింది. ఫైనల్ లిస్ట్లో దయాకర్ని రిస్క్లకు పంపొద్దని అధిష్టానం ఆర్డర్ చేసింది. అది నాకు తెలుసు వ్యక్తిగతం. కాబట్టి నేను అధిష్టానం దృష్టిలో ఉండి ఏ మార్పులు జరిగినా నేను హ్యాపీ. కానీ ఒకటి మాలాంటి వాళ్ళ మేము కోరుకునేది ఏంటంటే, జిల్లా రాజకీయాలను అయితే చాలా వరకు మార్చాల్సిన అవసరం ఉంది. సరే, మీరు మీ పార్టీ లైన్లో ఉండి మీరు మాట్లాడుతుండొచ్చు. మేము బయట ఉండి మేము అడుగుతున్నది ఏంటంటే, ఈ ఈక్వేషన్ని మార్చాలి. ఎవరినో అడగాలి, ఎవరినో వెళ్ళి ఇది చేస్తే తప్ప మనకి సీట్ రాదనో పదవి రాదనో కింద ఉన్న కార్యకర్తలకు రావాలి. ఇప్పుడు శంకర్ నాయక్కి పదవి ఆయనకి రావాలా, ఎందుకంటే హీఈస్ ఆల్సో కామన్ కార్యకర్త, గట్టిగా వర్క్ చేసినాడు, ప్రతి దగ్గర ఆయన వెళ్ళి మాట్లాడతాడు, కొట్లాడతాడు, అన్ని రకాలుగా ఉన్నది. రావాల్సిన వ్యక్తి వచ్చింది. అది అధిష్టానం గుర్తించి ఉండొచ్చు, లేదు ఆయన కూడా లీడర్లను కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చి ఉండొచ్చు.
అంటే ఒకవేళ ఆయన కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వచ్చేదా? నేను ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆనాడు ఏదైతే ఆ మీటింగ్లో మాట్లాడిన పదానికే కట్టుబడి ఉండి లేదేదో జరిగిపోయిందని అనకపోయి ఉంటే ఇవాళ మీరు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు, ఈ పదవి వచ్చేదా? అది ఒక ఎమ్మెల్యే సీటు వరకే అది. తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ ఆల్మోస్ట్ అలా అంతే. ఈ 3-4 ఆపర్చునిటీస్లో కూడా ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్లో. ఇది తెలుసుకున్నోడు సక్సెస్ అవుతాడు. ఓకే, దానికి నేను ఈక్వల్గా ప్రయాణం చేసిన కాబట్టే సక్సెస్ అవుతున్నా అని నాకు అనిపిస్తున్నది. పాలిటిక్స్ ఆ రోజు కంపల్షన్లో దయాకర్ ఒక మూమెంట్ లీడర్గా వచ్చిండు, టికెట్ నాకు తీసేసింది. ఇప్పుడు ఏం చేసింది మేడం గాంధీ, పిలిచి నన్ను కూర్చోబెట్టాయో పిల్లగా నువ్వు బాధపడకురా నాయన అని చెప్పి ఛాయ్ పోసి టిఫిన్ పెట్టి మళ్ళీ బీఫామ్ చేతులు పెట్టి పంపించింది. ఎందుకు? ఆ రోజు ఒక బలమైన నాయకునిగా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సెకండ్ టైం కూడా మార్జిన్లో ఓడిపోయినది కాబట్టి 40,000-50,000 వాళ్ళకు మనం ఇస్తున్నాము. దయాకర్ ఓడిపోయింది కూడా కాదు, ఇది 2014 పోయింది. సో తనకి ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు అనుకోండి. ఈసారి నిలబడితే దయాకర్కి ఇబ్బంది అయితే కెరీరే బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు మనం ఈ రిస్క్లోకి ఛాలెంజ్లోకి దించాలి? అప్పుడు ఇట్లా మనం 40,000-50,000తో గెలుస్తుందని పార్టీ అంచనాల్లో ఉన్నా. జోన్ 6లోకి ఎందుకు పంపాలి? అదొక ఆలోచన ఉండే. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ 1 year బ్యాక్ నేను ముఖ్యమంత్రి గారితో, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC ప్రెసిడెంట్తో కూడా చర్చించిన నేను. సో ఆ సందర్భంలో రిస్క్లో నేను టికెట్ ఇప్పియగలను, నేను వచ్చి నీకు పనిచేయగలను, నీకు ఏదైనా సహకరించగలను, బట్ ఈసారి నువ్వు కనుక మిస్ అయితే కొంచెం కెరీర్ ఇబ్బందిలో పడుతుంది, ఆలోచించు అన్నాడు ఆ రోజు వారు. ఓకే, నా నిర్ణయం మీరు తీసుకోరని చెప్పిన. నా నిర్ణయం వారు తీసుకున్నందుకే నేను అంత పాజిటివ్గా సామ్యుల్ గారికి సమర్థించిన. ఏ పదవి రాకపోయినా మా నాయకుడు ముఖ్యమైనది కాబట్టి ఎప్పుడైనా ఇస్తారు నాకనే ఆలోచనతో ఉన్నా. ఈ శాంతం వెనుక, ఈ సంయమనం వెనుక, ఈ ఓపిక వెనుక మొత్తం కూడా ఇంత ముందు ఒక గ్రౌండ్ జరిగింది కాబట్టి చూడు ఇప్పుడు అవకాశం వచ్చింది. అందరు సంతోషంగా ఉంటారు. 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరికీ ఫోన్లతో చూస్తూనే ఉన్నావు కదా, బార్ కోల్డ్ పెట్టినట్టు వస్తూనే ఉన్నాయి. ఇంకా అది ఎన్ని రోజులు వస్తావు. అది తెలుగు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా హ్యాపీగా మూవ్ అయిన సందర్భం ఇది. సో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మీరు గతంలో పోటీ చేసి ఉన్నారు. మీది ఊరు అక్కడే, అంతా అక్కడే. సో రేపు తుంగతుర్తిలో మళ్ళీ అక్కడ రాజకీయాల్లో, అక్కడ ప్రజల ఇష్యూస్ మీద మీరు నిలబడతారా? లేదు ఇది అక్కడ ఆల్రెడీ మన ఎమ్మెల్యేనే ఉన్నాడని చెప్పి వారితో కలిసి, వారి నేతృత్వంలో నేను కూడా నా బాధ్యతను వారితో కలిసి చేస్తాను, వారి నిర్దేశకత్వంలో. ఎట్ ద సేమ్ టైం నేను పొలిటికల్గా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని కానీ కాబట్టి అక్కడ సర్వీసెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. తుంగతుర్తి అనగానే శాండ్ పాలిటిక్స్ అందరికీ దాంట్లో నేను ఉంటాను. నేను పని చేసి కదా, నేను నా పవర్ను ప్రజల కొరకు వాడతా కానీ ఈ పరిశ్రమల కొరకు వాడా. నేను ఒక అడిషనల్ సర్వెంట్ తుంగతుర్తి. ఇప్పుడు ఓకే, మెయిన్ సర్వెంట్ సామ్యుల్ గారు. వారితో కోఆర్డినేట్ అయి చేసుకోవాలండి. ఎందుకు? ఎమ్మెల్యే ఇస్ ద ఫస్ట్, ఎమ్మెల్సీ నేను స్టేట్ మొత్తానికి సంబంధించిన ఆ ప్రాంతవాసిగా నేను దానికి కొంచెం చేయాల్సిన అవసరం ఉంటుంది అంతే. కాబట్టి డబుల్ ఇంజన్ ఇప్పుడు తుంగతుర్తికి. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని కలవచ్చు, మాట్లాడవచ్చు, సమస్యలు చెప్పచ్చు. నేను నిన్న సామ్యుల్ గారు మేము కలిసి చేసినాం, అందుకని వెంకటరెడ్డి గారు మేము అంతే మా ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉండు, కానీ ఇంకా వేరే సిపిఐకి మనం అక్కడ మునుగోడు నుంచి ఇచ్చినాం కాబట్టి అందరం కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, తుంగతుర్తి కాదు, మొత్తం అందరం కలిసి ఒక సమైక్య భావనతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. సో టికెట్ రావడానికి మీరు చేసిన లాబీ కానీ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఏమైనా ఏమైనా తీసిరా? కాదు, అడిగిరా? పోనీ అడిగి ఉంటారుగా, లాబీ ఉంటుంది ఢిల్లీలో. కాదు, దయాకర్ ఎప్పుడైనా డబ్బులు పెట్టి టికెట్లు కానీ లేకపోతే రాజకీయాలు కానీ చేస్తాడా? చెయ్యడు. ఓకే, అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరా? నేను చేపిస్తా ఉంటుంది కదా బ్యాచ్. ఎవరు నన్ను అసలు పైసలు కూడా ఎవరు అడగరు. ఇదో పెద్ద పంచాయతీ. దయాకర్ అడిగితే ఏడ చెప్తాడు అని ఉంటుంది కదా. కానీ నేను ప్రతి సందర్భం నాకు పార్టీ స్వచ్ఛందంగా, నేను పార్టీకి సర్వీస్ చేసిన స్వచ్ఛందంగా నాకు అవకాశం ఇచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళంతా కూడా నన్ను ఉదాహరణ తీసుకోండి అని చెప్తున్నా. అని దయాకర్కి వచ్చింది, అందరికి వచ్చింది అంటే అందరికి వస్తుంది రా అని చెప్పలేదు. బట్ ఒక సిన్సియర్ కమిట్మెంట్తో నేను పార్టీ కొరకు పనిచేసినందుకు నాకు పార్టీ అవకాశాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి గారితో పాటు మా డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ అంతా, ప్రతి ఒక్కరు, అసలు ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకుండా ఉండొద్దు. నేను వాస్తవానికి చెప్పాలంటే అందరూ ఈసారి దయాకర్కి ఇవ్వాల్సిన
అవసరం ఉందని వాళ్ళు పాజిటివ్గా నాకు సహకరించిందని నాకు బెల్లే నాయక్ గారు కూడా రావాల్సి ఉండే యాక్చువల్గా, మరి ఆయన కూడా గట్టిగానే తను ఉంది. అయితే తను ఎక్కడ అంటే నేను అనుకుంటున్నా ఎమ్మెల్యే కంటెస్టెడ్, తర్వాత ఇవి ఏది కార్పొరేషన్స్ ఇచ్చిన వాళ్ళను రూల్ పెట్టినందుకు వారికి సీన్లో నుంచి ఆయన పనిచేసిన దానికి కార్పొరేషన్ అన్నది నథింగ్ కదా. అప్పుడు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ రూల్ వల్ల చాలా మందికి రాలే, చాలా మంది అవకాశాల నుంచి పక్కకు పోయినారు. సో ఆ సందర్భంలోనే మీకు శంకర్ నాయక్ గారు కానీ విజయశాంతి గారు కానీ తర్వాత సిపిఐకి ఇచ్చిందంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నామ్స్ వేరు ఉంటాయి. నాది లాస్ట్ పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిండ్రు. అది ఇవ్వాల్సిన సందర్భం, నేను ఒకవేళ నాకు కార్పొరేషన్ మంచిది ఇస్తా అన్నా కూడా నేను మళ్ళీ పార్టీకి ఇచ్చేసేటు. అంతేనా? ఎందుకంటే ఇక ఇప్పుడు మళ్ళీ నాకున్న సమస్యలు వేరే ఉంటాయి. ఎందుకంటే కార్పొరేషన్స్ తక్కువ చూపుతో చూడను నేను ప్రజాప్రాతినిధ్యం ఉండాలి. దయాకర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గింత ఫెమిలియర్ అయిపోయి మళ్ళీ అది ఇస్తే ఏమంటారు, మళ్ళీ దయాకర్ని దొక్కేసిన రా బాబు కార్పొరేషన్ ఇచ్చి మూలకు పడేసిన అనేది వస్తుంది. సో చేయకుంటున్నాం అనుకో త్యాగం వెలుగుతుంది కదా. త్యాగం ఆల్వేస్ కౌంట్స్. త్యాగంతో ఈ 14 నెలలు ఎంత ఎంజాయ్ చేసినో మీకు తెలుసు కదా. త్యాగం అనేది చాలా గొప్పది. ఒకసారి జీవితంలో త్యాగం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి మనిషి. ఆ అదృష్టం నాకు వచ్చింది. ఇది త్యాగం పీరియడ్ 14 నెలలే. ఇప్పుడు చట్టసభలో మీరు అడుగు పెట్టబోతున్నారు. మీ సంపాదన ఎంత, మీ ఆస్తి ఎంత, ప్రజలకు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు నా ఎలక్షన్ అఫిడవిట్ ఏం పెట్టారు, ఎంత ఉంటుంది? నాదైతే వ్యక్తిగతంగా 4,50,000 5,00,000 ఉంటుంది. అంతే. మా ఆవిడ కొంచెం రిచ్ కాబట్టి ఆమె 56 లక్షలు ఉంటుంది. మీ ఆవిడ రిచ్చా? ఇప్పుడు ఆమె టీచర్గా ఆమెకు ఉన్నాయి, ఆమె ప్రాపర్టీస్ అవి ఉంటాయి కాబట్టి ఆమె ఉంటాయి. ఫాదర్ నుంచి వాళ్ళ నుంచి నేను ఆస్తులు సంపాదించను, అంతస్తులు సంపాదించను. దయాకర్ జీతంతో పెరిగే ఆదాయం ఉంటుంది అనుకుంటా. ఒకవేళ వస్తే జీవితంతో పెరిగే ఆదాయం ఉండదు. ఇంట్లో ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా మరి ఏం సంపాదన మీద ఆమె చేసే శాలరీ నేను తెచ్చి పెడతా. గత ఇన్ని రోజులు ఆమె నన్ను దాది. ఇప్పుడు నేను కుటుంబాన్ని బాధ్యత నేను చేసుకుంటా అంతే. ఒక సహజమైన సరళమైన జీవితం అనుభవించాలనేది నా కోరిక కూడా. డాంబికాలు ఇట్లా రేపు నిజంగా మా పిల్లలు 2 BBA చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళతో వచ్చి ఆస్తుంటే వాళ్ళకు ఉంటుంది. దయాకర్ ప్రొఫైల్, ఎకనామిక్ ప్రొఫైల్ నువ్వు మంచిగా ఎప్పుడు ఫాలో అవుతుండు. ఇది రికార్డ్ కూడా చేసుకో. ఒక ప్రపోర్షనేట్ పెరుగుదల ఉంటుంది తప్పితే ఈ బిజినెస్ టైకూన్ కావాలని కూడా నాకు ఉండే. నాది కామర్స్, PhDనే కామర్స్లో కదా. నేను కామర్స్ చేసినా నేను ఎప్పుడు కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేయలే. MCA చేసినా నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలే. తర్వాత LLB చేసినా నేను ఎప్పుడు కోట్ వేసుకోలే. సో నా జీవితం ఈ మూడింటిని కూడా ప్రజల కొరకే ఇచ్చిన. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చినా కూడా ప్రజల కొరకే ఉంటుంది. మేడం ప్రెజర్ ఏం లేదా? మరి ఉండదు. ఆమె ఇంకా నాతో వచ్చి మంచిగా రిచ్ అంటున్నారు కదా. మరి ఆమె రిచ్ అంటే ఏంటిది? ప్రాపర్టీస్ ఇప్పుడు టీచర్ గా ఉండే ఇవి వస్తాయి కదా, బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కొంత అవే 60-50 లక్షలు 70 లక్షల వరకు ఉంటాయి ఆమె ప్రాపర్టీస్. అంతే. అది తప్పితే ఇంకోటి ఉండదు. మా పిల్లలు ఏమైనా బిజినెస్ చేస్తే ఆమె పెద్ద ఆమె అయితే అమెరికాలో ఉంది, ఆమె ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, దాని ఇష్టం. చిన్న ఆమె కూడా BBAనే ఉంది. సో వాళ్ళకి ఏమైనా చేస్తే చూద్దాం. బట్ నేను మాత్రం దయాకర్ కామన్ మెన్ లాగానే ఎప్పటికీ ఉంటాడు. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మళ్ళా సస్పెన్షన్ మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆయనతో కొంత అది ఒకటేందంటే పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టడమే కాకుండా బహిరంగంగా చేయడం వల్ల వచ్చిన సమస్య. అది బీసీలను చేసింది కాదు. ఓకే. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. క్రమశిక్షణ కమిటీ ఒక లెటర్ ఇస్తే ఇది కాదు, ఇది నేను ఇట్లా చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని ఒక మాట గతంలో అన్నది, నేను వివరణ ఇచ్చిన క్షమాపణ చెప్పిన. ఇది వివరణే కదా, క్షమాపణ ఏం కోరలే వాళ్ళు. ఇట్లా ఎందుకు నాకు వచ్చినట్టు అందరికీ ఎందుకు ఇవ్వలేదు, నాకు వచ్చినట్టు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు సమాధానం చెప్పిన నేను తప్పు చేసినా లేదా నీ దృష్టిలో చెప్పు. మునుగోడు సభలో ఒక మాట నీ వర్డ్ అన్నది కదా, నేను సమాధానం ఇచ్చినా లేదా? ఎన్ని 100 సార్లు చెప్పుంటా నేను మీడియాలో. తర్వాత నా వివరణ మీరు ఒకసారి చూడండి. మళ్ళన కూడా దానికి సంబంధించి రిజైండర్ ఇచ్చి ఇది తప్పుడు సంకేతాలు ఉన్నాయి, బీసీ సమాజానికి పోతున్నది కాబట్టి నేను ఇట్లా చేసిన అని ఒక వివరణ ఇచ్చి ఉంటే, వివరణ మాత్రమే
పార్టీ సస్పెండ్ చేసేదని నేను అనుకోను. మరి ఆయన మాట్లాడిన దాంట్లో జెన్యూనిటీ లేదా? జెన్యూనిటీ ఇన్ ద వాల్. 4 గోడల మధ్యనే మనం పార్టీ ఇష్యూస్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనోడు కూడా అన్నాడు, రాహుల్ గాంధీ గారు అది చింపేసిండు, ఆర్డినెన్స్ చించేసి బయటకు వచ్చేసి చించలే, ఆయనకు అది పంపించేసి. అంటే అది కూడా ఏం బిల్ తెలుసా? అదే ఆదివాసీలకు సంబంధించి కాదు, పార్టీ మారగానే వాళ్ళ సభ్యత్వం పోవాలనేది బిల్. అది ఇట్లెట్లా పార్టీ మారంగానే అంటారు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం వాళ్ళ డాడీ చేసింది కదా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, దాన్ని అమెండ్ కూడా చేసింది. దాంట్లో దాని విషయంలో ఆర్డినెన్సే తెచ్చిండు. ఆర్డినెన్స్ విషయంలో ఆయన కొన్ని అనెథిక్స్ కనపడ్డప్పుడు ఆయన ఇన్ ద వాల్. ఎవరు తీసుకుపోయేస్తే మంచిగా లేదు, నాకు నచ్చలేదని తీసుకుపోయిన వ్యక్తి ఉందన్నారు. కానీ పోయి జంతర్ మంతర్లా కూర్చొని ఏం చింపలే, లేకపోతే ఒక మీడియాకి కనపడేటట్టు ఎక్కడ చేయాలి. ఇంకోటి, పార్టీ క్రమశిక్షణ అన్నప్పుడు ఎప్పుడు కూడా అది మనం పాటించాలి. తప్పు జరిగితేనే ఎవరైనా మనకు నోటీస్ ఇస్తారు. తప్పు కాదనుకుంటే తప్పు ఎట్లా కాదో చెప్పాలి, అంతే. అది కన్విన్స్ అవుతారు కదా. క్రమశిక్షణ కమిటీ అంటే సస్పెండ్ చేసే కమిటీ కాదు. అట్లంటే దయాకర్ను చేయాలి కదా. దయాకరే కాదు, చాలామంది వివరణలు ఇస్తారు. వివరణ కోరదు, కాజ్ ఆఫ్ యాక్షన్ మీకు ఏం పెట్టిండ్రు అది మీరు వివరణ ఇవ్వనందున మిమ్మల్ని సస్పెన్షన్ రివోక్ చేసుకునే హక్కు కూడా ఉంది ఆయనకు. సస్పెన్షన్ ఇంతకాలం అని ఎక్కడైనా ఉందా? అది వాళ్ళ మీకు ఏకపారేస్తున్నాడు కదా ఆయన మళ్ళా. అది వారి వ్యక్తిగత ఇష్టం. ఓకే, పార్టీ కానప్పుడు ఆయన ఇప్పుడు కేటీఆర్ గారు లేదా లేకపోతే కిషన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు చేస్తారు. అది దానికున్న హక్కును కాదనే హక్కు నాకు లేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేము కనిపెడుతుంటాం. కనిపెట్టండి. థ్యాంక్ యూ. ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎమ్మెల్సీ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.